నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక అమ్మ. రచన మన్నెం శారద గారు. తన రచనలను విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ శ్రోతలకు వినిపించటానికి సహృదయంతో అనుమతి ఇచ్చిన మన్నెం శారద గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంక కథలోకి వెళితే, రైలెక్కబోతుండగా అనుకోకుండా నా చెయ్యి స్లిప్ అయ్యింది. పడిపోయానే అనుకున్నాను. మరుక్షణం ఒక బలమైన చెయ్యి నన్ను పైకి లాగింది. ఒక్క ఊపున కంపార్ట్మెంటులో పడ్డాను. నా చేతిలోని సూట్ కేసుని కూడా ఆ చెయ్యి అందుకుని, ఎక్కడ మీ బెర్త్ అని అడిగింది. 56 అని చెబుతూ నాకు సహాయం అందించిన చెయ్యి తాలూకు వ్యక్తి వైపు చూశాను. అతడు నా సూట్ కేసుని బెర్త్ మీద పెడుతూ వెనుతిరిగి చూశాడు. చూడగానే నన్ను నేను మర్చిపోయాను. నా కళ్ళలో అద్వితీయమైన మెరుపు మెరిసినట్లయింది. అతని వయసు 25 దాటి ఉండవచ్చు. గులాబీలు, మేలిమి బంగారం కలిపి పోతపోసినట్లు మేని ఛాయ, నల్లని ఉంగరాల జుట్టు, గులాబీ రంగు పెదవులపై నల్లని మీసం, మెరిసే కళ్ళు, 6 అడుగుల పొడవుకు తగిన బలిష్టమైన శరీరం, దానికి అందాన్ని కూర్చే ఖరీదైన దుస్తులు. నా జీవితంలో మొట్టమొదటిసారి అంత అందాన్ని చూశాను. అతను నవ్వినప్పుడు అతని రోజారంగు పెదవులతో సమానంగా సాగిన మీసం అతని పెదవులకి పెట్టిన నగిషేలా ఉంది. కళ్ళు కొద్దిగా చిన్నవయ్యి మరింత తళుక్కుమన్నాయి. థ్యాంక్స్ బాబు అన్నాను. వెల్కమ్ అన్నాడతను నా ఎదుటి సీట్లో కూర్చుంటూ. ఎక్కడిదాకా ఆంటీ అన్నాడతను. బెంగుళూరు. మా అబ్బాయిని అక్కడ ఇంజనీరింగ్లో జాయిన్ చేశాం అన్నాను. నేను బెంగుళూరే, అక్కడ బిజినెస్ అన్నాడు. నేను తల పంకించి నా కూడా తెచ్చుకున్న పుస్తకం తెరిచి చదవాలని ప్రయత్నించాను. కానీ మనసు దాని మీద లగ్నం కావటం లేదు. రైలు కన్నా వేగంగా నా మనసు బెంగుళూరులోని మా అబ్బాయిని చూడాలని పరిగెత్తుతుంది. పుట్టాక వాణ్ణిదే మొదటిసారి వదిలి ఉండటం. వెళ్ళేటప్పుడు నేను ఏడ్చిన ఏడుపు చూసి మావాడు, నేను వెళ్ళనమ్మా అన్నాడు దిగులుగా మొహం పెట్టి. సరే మానేరా, మీ అమ్మకి నీ భవిష్యత్తు కన్నా నువ్వు దగ్గరుండటమే ముఖ్యంలా ఉంది అన్నారు మావారు. అందులోని నిష్ఠూరం గ్రహించి కళ్ళనీళ్లు ఆపుకోవాలని వృధా ప్రయత్నం చేశాను. కానీ అవి ఆగటం లేదు. లేదండి, వాణ్ణి పంపించండి, వాణ్ణెప్పుడు వదిలి ఉండలేదేమో, బాగా ఏడుపుస్తున్నది అన్నా నా వంటగదిలోకి వెళ్ళిపోతూ. నా బాధ గ్రహించి ఆయన వంటగదిలోకి వచ్చారు. చూడు సౌమ్య, తల్లిగా నీ బాధ నాకు అర్థం కానిది కాదు. కానీ ప్రేమలో పడి వాస్తవాల్ని మర్చిపోకూడదు. మగపిల్లలు ఇప్పుడు చదువు నెపంతో, తర్వాత పెళ్లి కావటంతో మనకి శారీరకంగా, మానసికంగా దూరం అవటం ప్రారంభిస్తారు. ఈ నిజాన్ని మనం అంగీకరించకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. పశువులు, పక్షులు తమ సంతానం ఆహారం సంపాదించుకోవటం ప్రారంభించగానే వాటి దారిన వాటిని వదిలేస్తాయి. మన మనుషులమే సెంటిమెంట్స్ పేరుతో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటాం. నువ్వు కొంచెం పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో అన్నారు. నాకు కొంచెం టైం కావాలి, ఈ విషయాలన్నీ నాకు తెలియనివి కావు అన్నాను ఏడుస్తూనే. నువ్వలా ఏడిస్తే వాడు కూడా వెళ్ళలేడు, వాడు కూడా ఇదే ప్రథమం కదా నిన్నొదిలి వెళ్ళటం అన్నారాయన. నేను బలవంతంగా కళ్ళు తుడుచుకుని వంటగదిలోంచి బయటకొచ్చి, చూడు నాన్న, నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివి కావాలి. నీకెప్పుడు నాతో మాట్లాడాలనిపించినా వెంటనే ఫోన్ చెయ్యి. బెంగుళూరు గార్డెన్ సిటీ అంటారు, చాలా బాగుంటుందట అక్కడి వాతావరణం. మంచి స్నేహాలు చెయ్యి. అక్కడికి చదువుకోవటానికి వెళ్ళానన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పాను. వాడు బుద్ధిగా తల ఊపాడు. వాడి కళ్ళల్లో నీలి నీడలు దోబూచులాడటం నా దృష్టిలో పడుతూనే ఉంది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని ఆయన వెంట వాణ్ణి పంపించాను. నేను అప్సెట్ అవుతానని ఆయన నన్ను స్టేషన్కి రావద్దన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కిన ఆటో బయలుదేరగానే నేను లోపలికి వచ్చి తలుపేసుకుని మంచం మీద పడి బావురుమన్నాను. కాలం ఎంత గడిచిందో తెలియదు. కళ్ళు వాచి మంకెన పూలైపోతున్నాయి. అయినా దుఃఖం వర్షకాలపు వాగులా కళ్ళ నుండి దూకుతూనే ఉంది. వాడు పుట్టిన నాటి సంగతులు, పసితనంలో వాడి ముద్దు ముద్దు మాటలు, అల్లరి అన్నీ సినిమా రీలలా మస్తిష్కాన్ని తొలిచేస్తున్నాయి. వాడిని అక్కడ జాయిన్ చేసి తిరిగొచ్చిన ఆయన నన్ను చూసి విస్తుపోతూ, సౌమ్య, ఏమిటిలా అయిపోయావు, జ్వరం వచ్చిందా అన్నారు ఒంటి మీద చేయి వేసి చూస్తూ. ఏం లేదు, వాడెలా ఉన్నాడు, మీరొచ్చేస్తుంటే ఏడ్చాడా అని అడిగాను ఆతృతగా. అదేం లేదు, వాడితో ఇక్కడ చదువుకున్న ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ జాయిన్ అయ్యారు, వాళ్ళ రూమ్లోనే చేర్చాను. వాడప్పుడే వాడి లోకంలో పడిపోయాడు. నువ్వే ఏదో జరగరానిది జరిగినట్లు ఏడుస్తూ కూర్చున్నావు అన్నారు కొంచెం చిరాకు పడుతూ. వాడక్కడ బాగానే అడ్జస్ట్ అయ్యాడన్న వార్త నాకు కొంత ఊరట కలిగించింది. అయినా దిగులు నా మనసుని జలగలా పెట్టి పీడిస్తూనే ఉంది. ఎక్కడ చూసినా వాడి గుర్తులే. ఆ అమ్మ అని వాడు పిలిచినట్లయి ఉలిక్కి పడుతున్నాను.
ఆ రాత్రి వాడు ఫోన్లో మాట్లాడాడు. కాసేపు హాయ్ అనిపించింది. ఆయన కూడా నేను ఒంటరితనంతో బాధపడుతున్నానని ఇంటికి త్వరగా వచ్చి ఎక్కడికో ఓ చోటికి తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు రమ్మన్నా వీలు కుదరక వెళ్ళని బంధువులు, స్నేహితుల ఇళ్లన్నీ చుట్టబెట్టేశాం. ఒక రోజున ఆయన అన్నారు, నువ్వు ఒకప్పుడు మంచి ఆర్టిస్టువి, నేను పెయింట్స్ బ్రష్లు తెచ్చిస్తాను, తిరిగి మొదలుపెట్టు అని. నేను ఒప్పుకున్నాను. పెయింటింగ్లో పడితే కాలమే తెలియదు. మనసు ఈ లౌకిక విషయాల్ని పూర్తిగా విస్మరిస్తుంది. ఎప్పుడైనా రాత్రిపూటైనా బాబు గుర్తొచ్చినా మునుపటంతటి దుఃఖం రాదు. బాబు వెళ్ళి 3 నెలలైంది. ఈ మధ్య వాణ్ణి చూడాలనిపిస్తుంది మాటిమాటికి. నా బాధ గ్రహించి ఆయనే అన్నారు, ఒకసారి వెళ్ళు, వాణ్ణి బెంగుళూరుని చూసినట్లుంటుంది. అంతే. నేను ఎగిరి గంతేశాను. ఆయన వెళ్ళి టికెట్ రిజర్వ్ చేసుకొచ్చారు. S10 కోచ్ ప్లాట్ఫారం కాస్త దిగువగా ఉండటం వలన ఎక్కలేకపోయాను. ఈ మధ్య కాస్త ఒళ్ళు కూడా వచ్చింది. ఒకప్పుడు మా అమ్మమ్మ తిట్టిపోసిన చెట్ల మీదే ఉండేదాన్ని. ఆడపిల్లవి, సిగ్గు లేకుండా చెట్టెక్కుతావేంటి, ఎవరన్నా చూస్తే మర్యాదగా ఉంటుందా అని లబలబలాడేది. నాకిప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. అప్పుడు నాకు నిండా 10 ఏళ్లు కూడా లేవు. పైగా మా ఇంటి వెనుక 2 ఎకరాల స్థలంలో అన్ని రకాల చెట్లు ఉండేవి. మా ఆడపిల్లలందరికీ అదే ప్రపంచం. అక్కడ కూడా గట్టిగా నవ్వకూడదని, ఆడకూడదని, ఎగరకూడదని ఎన్నో నిబంధనలు. అంత గట్టి నిబంధనల మధ్యన కూడా మేం చదువుకున్నాం, పెయింటింగ్ నేర్చుకున్నాం, డ్యాన్సులు చేసేవాళ్ళం చాలా రహస్యంగా. ఇప్పటి తరానికి ఉన్న స్వేచ్ఛ ఉంటే మేమింకా ఎన్ని రంగాల్లో రాణించేవాళ్ళమో అనుకుంటాను అప్పుడప్పుడు. ఆంటీ, నేను నా ఆలోచనల నుండి బయటపడి చూశాను. ఎదురుగా కూర్చున్న అబ్బాయి 2 కూల్ డ్రింకులు తీసుకుని ఒకటి నాకు ఆఫర్ చేశాడు. సభ్యతకి తీసుకుని, నీ పేరేంటి అని అడిగాను. మకరంద్ అన్నాడతను. చాలా బాగుంది అన్నాను. మళ్ళీ ఆ అబ్బాయి నవ్వాడు. ఎదుటి మనసుకి గాలం వేసినట్లుందతని నవ్వు. నాకు మావాడు గుర్తొచ్చాడు. తల్లిని నేననుకోకూడదు కానీ వాడు కూడా అందగాడే. ఇప్పుడు వాడికి 15 నిండాయి. ఇంకో 5-6 ఏళ్లు పోతే వాడు కూడా ఇలానే ఉంటాడేమో. ఇప్పుడు కండపట్టని మామిడి టెంకలా ఉన్నాడు. వయసొస్తే ఒళ్ళు చేసి అచ్చం మకరందలానే. నాలోని తల్లి హృదయం ఆలోచిస్తున్నది. తెలియకుండానే ఎదుటి అబ్బాయిని కూడా నా మనసు పుత్రవాత్సల్యంతో చూస్తున్నది. కాసేపటికి మేం పిచ్చాపాటి కబుర్లలో పడ్డాం. అతను నేను వద్దన్నా ఏదో ఒకటి ఆఫర్ చేస్తూనే ఉన్నాడు. రాత్రయింది. బెర్తులు పరుచుకున్నాం. నాది కింద బెర్త్, అతనిది మిడిల్ బెర్త్. మా వాడి గురించి ఆలోచిస్తూ నేను నిద్రలోకి జారుకున్నాను. మధ్యరాత్రి ఏదో పాకినట్లయి నేను ఉలిక్కిపడి లేచాను. పై బెర్త్ మీద మకరంద్ చెయ్యి కిందికి వేలాడుతూ నాకు తగులుతుంది. నేను ఒకసారి లేచి మకరంద్ అని పిలిచాను. అతని లోకంలో లేనట్లుగా బోర్లా పడుకుని నిద్రపోతున్నాడు. నేను టాయిలెట్కి వెళ్ళొచ్చి తిరిగి పడుకున్నాను. రాత్రంతా అతని చెయ్యి తగిలినప్పుడల్లా ఉలిక్కి పడుతూనే ఉన్నాను. తెల్లారింది. నేను బ్రష్ చేసుకుని వచ్చి కూర్చున్నాను. మకరంద్ కూడా మొహం కడుక్కుని వచ్చాడు. ఇద్దరం కాఫీ తాగాం. మకరంద్ నా వంక చూసి నవ్వి, బెంగుళూరులో ఎక్కడ దిగుతారు అన్నాడు. మా వాడి హాస్టల్కి వెళుతున్నాను అన్నాను. అలా ఎందుకు, నా రూమ్కి రండి, ఫ్రెష్ అప్ అయ్యాక నేను తీసుకెళ్తాను మీ అబ్బాయి దగ్గరికి అన్నాడు. లేదు, వాణ్ణి వెంటనే చూడాలని అన్నాను. మకరంద్ అదోలా నవ్వి జేబులోంచి పర్సు తీసి డబ్బు లెక్క పెట్టుకున్నాడు. అతని చేతిలోంచి డబ్బు కట్ట జారి కింద పడి చెల్లా చెదురయ్యింది. నేను గబాల్న కొంత ఏరి అతడికి అందించాను. అన్నీ 500 రూపాయల నోట్లే. అంత నిర్లక్ష్యం ఏమిటి డబ్బు దగ్గర అన్నాను చనువుగా. పర్వాలేదు, నా రోజు ఖర్చే 2000 ఉంటుంది అన్నాడు మకరంద్. ఆ జవాబులో కొంచెం అహం ధ్వనించింది. నేను తెల్లబోతూ, ఎందుకంత ఖర్చు అవుతుంది అన్నాను. మకరంద్ మళ్ళీ నవ్వాడు. ఆ నవ్వులో ఏదో తేడా ఉన్నట్లనిపించింది. నిన్న రాత్రి రైలెక్కే ముందలా అనిపించడం లేదతని మొహం. అది నా భావనేమోనని సరిపెట్టుకున్నాను. చాలా పిచ్చిగా అడుగుతున్నారు. మనీ మేక్స్ ఆల్ ది థింగ్స్. సంపాదిస్తున్నాను, నా ఎంజాయ్మెంట్కి ఖర్చు పెట్టుకుంటున్నాను. అందుకే నాతో రండి, నా ఖర్చులు ఎలాంటివో మీకు తెలుస్తాయి. నాకెందుకో అతని సంభాషణ తీరు ఇబ్బందిగా అనిపించింది. హుందాగా నవ్వేసి మళ్ళీ మ్యాగజైన్ చదవటంలో నిమగ్నమయ్యాను. ఏం చదువుతున్నారు? అతను లేని చొరవ తీసుకుని నా పక్కకొచ్చి కూర్చున్నాడు, నన్ను తగులుతూ. నా భావనలో అతను నా కొడుకు లాంటివాడు కాబట్టి అతని స్పర్శ ఇబ్బంది పెట్టడం లేదు, కానీ అతని చూపులే చిరాగ్గా అనిపిస్తున్నాయి. బి బ్యూటిఫుల్ ఇన్ 40s అన్న క్యాప్షన్ చూసి, ఇదేనా మీ సౌందర్య రహస్యం? రియల్లీ యు ఆర్ సో నైస్. ఈ రోజుల్లో టీన్స్ కన్నా ఆంటీలే బాగుంటున్నారు అన్నాడు. ఆ మాటలకి నా ఒళ్ళు జలధరించింది. కోపం ఉప్పిన కెరటంలా ఉవ్వెత్తున లేచింది. అయినా తమాయించుకున్నాను. వెళ్ళి నీ సీట్లో కూర్చో అన్నాను. అతను బలవంతంగా లేచినట్లుగా లేచి తన సీట్లో కూర్చున్నాడు.
నేను చాలా అసహనంగా మారిపోయాను. ద్రాక్ష పండని నోట్లో వేసుకుంటే వేపకాయలా మారినట్లు రాత్రి నుండి అతనిలో ఒక కొడుకుని చూసుకున్న నేను అతని ఆకస్మిక చర్యకి నిర్ఘాంతపోయాను. వీడు నిండా 25 ఉండదు తల్లి కడుపు నుండి ఊడిపడి. అప్పుడే తల్లి లాంటి స్త్రీని వంకరగా చూసే శక్తి వచ్చేసింది. రాత్రి వాడు కావాలనే నన్ను తాకడం కోసం చేతిని నిద్రలో జారినట్లు జార్చాడని, డబ్బు కూడా కావాలనే పడేసుకుని స్త్రీ శరీరాన్ని కొనుక్కునే తాహతు ఉందని తెలియబర్చాడని నాకు అర్థం కాగానే నా మనసంతా జుగుప్సతో నిండిపోయింది. వయోతరమత భేదం కూడా పట్టనంతగా బలిసిపోయింది వాడి మనస్సు, శరీరం. ఎంతసేపు వాణ్ణి కొడుకులా భావించిన నా మనసుని నేనే తిట్టుకున్నాను. ఎప్పుడు బెంగుళూరు వస్తుందా అని ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కూర్చున్నాను. బెంగుళూరు మరో అరగంటలో రాగానే ప్రాణం లేచొచ్చింది. గబగబా లగేజ్ తీసుకుని వాడి మొహం కూడా చూడకుండా లేచి నిలబడ్డాను. స్టేషన్లో ట్రైన్ ఆగింది. నన్ను ఆనుకునే వాడు కావాలని నిలబడ్డాడు. వాడి స్పర్శ ముళ్ళలా గుచ్చుకుంటుంది నాకు. హలో ఆంటీ, అంత కోపం ఏంటి? నేను హెల్ప్ చేస్తానుండండి అన్నాడు వాడు చనువుగా నా సూట్ కేస్ లాక్కోబోతూ. నేను విసిరికొట్టాను. వాడు భుజాలెగరేసి, నిజంగానే కోపం వచ్చినట్లుంది. సరే, మీకిష్టమైతే తిరిగి వెళ్లేలోపు నా రూమ్కి రావచ్చు అంటూ వాడి విజిటింగ్ కార్డు నా బాస్కెట్లో పడేశాడు. వాడి ప్రవర్తనకి నా ఒళ్ళు బగ్గుమంది. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ప్రయాణికులంతా దిగే హడావిడిలో ఉన్నారు. నేను వాణ్ణి తప్పించుకునే నెపంతో గబగబా రైలు దిగి ప్లాట్ఫామ్ దాటి బయటకొచ్చాను. బెంగుళూరు నాకు కొత్త, పైగా భాష రాదు. బాబుకి ఫోన్ చేద్దామన్నా వాడిని సర్ప్రైజ్ చేద్దామని వాడికి తెలియపరచకుండానే బయలుదేరాను. ఒక ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయంతో ఆటో ఎక్కాను. ఆటో స్టేషన్ ప్రాంతం వదిలాక వాడి పీడ వదిలిందని హాయిగా గాలి పీల్చుకున్నాను. కానీ ఒక 100 గజాలు వెళ్ళాక వాడి ఆటో నన్ను ఓవర్టేక్ చేసింది. అందులోంచి మకరంద్ ముందుకు వంగి కన్ను కొట్టి ఏలవేస్తూ, బాయ్ ఆంటీ అన్నాడు నవ్వుతూ. ఎంతసేపు నేను వాణ్ణి అపార్థం చేసుకుంటున్నానేమో అన్న ఆలోచన ఏమూలో పీకుతుంది. అది పూర్తిగా వాడి ప్రవర్తనతో తుడుచుకుపెట్టుకుపోయింది. వాడి కుసంస్కారానికి అసహ్యం కలిగి మొహం తిప్పుకున్నాను. నా బాధని మయమర్పిస్తుంది సిటీలో చల్లని వాతావరణం, అడుగడుగునా తోటలు. మనసు ఒక రకమైన పరవశానికి గురవుతుండగా నేనెక్కిన ఆటో కిర్రున చప్పుడు చేస్తూ ఆగిపోయింది. ఉలిక్కిపడి ఏం జరిగింది అని అడిగాను ఆటో డ్రైవర్ని. డ్రైవర్ నాకు జవాబు చెప్పకుండానే రోడ్డు మీద మూగిన జనంలోకి దూసుకుపోయాడు. ఏదో యాక్సిడెంట్ అయినట్లుంది. అదే సిటీలో నా కొడుకు కూడా ఉన్నాడన్న ఊహ రాగానే యాక్సిడెంట్ అంటేనే భయపడి చచ్చేదాన్ని. ఒక్కసారి జనంలోకి పరిగెత్తాను. అక్కడి దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానొక క్షణం. మకరంద్ రక్తపు మడుగుల్లో ఉన్నాడు. మకరంద్ ఎక్కిన ఆటోని గుద్దిన లారీ పక్కకి నిలబడి ఉంది. ఆటో ముక్కలైంది. అతడు తొడుక్కున్న ఖరీదైన బట్టలు తుక్కుతుక్కయ్యాయి. పెట్టుకున్న గ్లాసెస్ చితికిపోయాయి. అందమైన గులాబీ రంగు శరీరం కమిలిపోయింది. అందరూ చోద్యం చూస్తున్నారు కానీ ఏం చేయటం లేదు. నాకు అతని మీద ఉన్న అసహ్యాన్ని మానవత్వం జయిస్తుంది. ప్రాణమున్నదా చూడండి అన్నాను పక్కనున్న వారిని ఉద్దేశించి. మనకెందుకు పాడుగొడవ, పోలీసులతో న్యూసెన్స్ అన్నారెవరో. గబగబా దగ్గరికెళ్ళి మకరంద్ అని పిలిచాను. అతను కొద్దిగా కదిలాడు. తల నుండి రక్తం కారుతూనే ఉంది. మెల్లిగా అతను అస్పష్టంగా గొణగడం గమనించి, ఏంటి మకరంద్, ఏం కావాలి అన్నాను కింద అతని తల దగ్గర కూర్చుని. అమ్మా, దాహం అన్నాడతను మెల్లిగా. నేను గబగబా ఆటో దగ్గరికి పరిగెత్తి వాటర్ బాటిల్ తెచ్చి అతని నోట్లో నీళ్లు పోశాను. అతను వాటిని మింగటంతో అతను బతుకుతాడన్న ఆశ కలిగింది నాకు. ఇంతలో పోలీసులొచ్చారు. అతని దగ్గరగా కూర్చున్న నన్ను చూసి, మీకు తెలుసా అని అడిగారు. తల పంకించాను నేను. వెంటనే అంబులెన్స్లో అతనితో పాటు హాస్పిటల్కి వెళ్ళాను. 2 రోజులు మకరంద్ చావు బ్రతుకులతో పోరాడాడు. ప్రతి రాత్రి అతని మంచం దగ్గర కూర్చున్న నా చేతిని అపస్మారక స్థితిలోనే పట్టుకుని అమ్మా అమ్మా అని మూలిగేవాడు. నేనలాగే అతని తల నిమిరేదాన్ని. రైల్లో నా బాస్కెట్లో పడేసిన అతని విజిటింగ్ కార్డు వలన అతని వ్యాపార సంస్థకి జరిగిన సంగతి తెలియపరిచాను. వాళ్ళంతా వచ్చేలోపనే మకరంద్కి స్పృహ వచ్చింది. తన దగ్గర నన్ను చూసి, మీరా ఆంటీ అనేవాడు. ఈ 2 రోజులు అమ్మనే పిలిచావు, మళ్ళీ పిలుపు మార్చకు అన్నాను నేను. అతనికి తను చేసిన తప్పు గుర్తొచ్చినట్లుంది. అపరాధిలా తలదించుకుని, నన్ను క్షమించమ్మా అన్నాడు. యాక్సిడెంట్ అయిన వెంటనే అమ్మ దాహం అన్నప్పుడే క్షమించాను అన్నాను చిరునవ్వుతో. మీ అబ్బాయి ఏడి, అతని దగ్గరికి వెళ్ళలేదా మీరు అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదు, వాడికి నేను ఈ ఊళ్ళో ఉన్నట్లే తెలియదు. నా జవాబు విని మకరంద్ ఆశ్చర్యపోతూ, ఫోన్ చేయలేకపోయారా అన్నాడు.
వాడొస్తే నా మనసటు లాగి నిన్ను నీ దారికి వదిలేస్తానేమోనన్న భయంతో వాడికి తెలియపరచలేదు అన్నాను. నా జవాబుతో అతని కళ్ళు సజలమయ్యాయి. నే పెరిగిన వాతావరణంలో స్త్రీ అంటే తేలిక భావన. అజ్ఞానంలో ఉన్న నా కళ్ళు తెరిపించావమ్మా. నీ మేలు మర్చిపోను అన్నాడు గద్గదమైన కంఠస్వరంతో. మర్చిపోవటం కాదు, ఈ రోజు నుండి నువ్వు నా పెద్ద కొడుకువి, మా ఇంటికి రావాలి అన్నాను. మకరంద్ స్వచ్ఛమైన మకరందంలానే నవ్వాడు. వాళ్ళు రాగానే నేను హాస్టల్కి బయలుదేరాను. ఇప్పటికీ మకరంద్ మా ఊరొచ్చినప్పుడల్లా అమ్మ అంటూ వీధిలోంచే అరుస్తూ మా ఇంటికి వస్తుంటాడు. అది విశేషం. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.